సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఎంగేజ్లో ఎక్కువగా ఈ మధ్య ఇలాంటి కేసెస్ చూస్తున్నాం, హార్ట్ అటాక్స్ చిన్నపిల్లలు. మీరు చెప్పినట్లుగా 10 years నుంచే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అని. అంటే సడన్ గా ఇప్పుడు మనం చూసాం ఈ మధ్య కాలంలో డాన్స్ చేస్తూ సడన్ గా పడిపోయి చనిపోవడం, వాటర్ తాగుతూ పడిపోయి చనిపోవడం. అంటే ఎట్ దట్ టైం ఎందుకు సడన్ గా రావడానికి గల రీజన్స్ ఎలా? దేర్ ఆర్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ యంగ్ అనేది మళ్ళీ ఒక డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే అర్లీ స్టేజెస్లో మనకి చాలా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఆర్ కొన్ని అరిథమిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. మన హార్ట్ రేట్ అనేది చాలా ర్యాపిడ్ హై రేట్కి వెళ్ళడం కానీ ఇలా కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉన్న వాళ్ళకి సడన్గా ఇఫ్ దే ఆర్ అండర్ డిటెక్టెడ్, సో అవి సడన్గా మన ఎగ్జర్షన్ కానీ సింపథెటిక్ యాక్టివిటీ ఉండేటప్పుడు మనకి అవి ట్రిగ్గర్ అయ్యి అలా జరిగే అవకాశం ఉండొచ్చు. బట్ చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ అనేదంటే అవి వేరే కాజెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొరనరీ స్ట్రక్చరల్ అనామలీస్ అంటాం అనమాట. సో కొందరికి ఏంటంటే 5 years అట్లా ఫీవర్ అట్లా వస్తాయి కొందరు చిన్నపిల్లలు. కొందరిలో కవాసాకి డిసీజ్ అని వచ్చినప్పుడు ఏమిటంటే బ్లడ్ వెజల్స్ అనేది కొంచెం ఉబ్బుతాయి అనమాట. ఉబ్బినప్పుడు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మన బ్లడ్ వెజల్స్ అనేది కొందరికి నార్మల్ సైడ్ నుంచి రాకుండా వేరే సైడ్ నుంచి రావడము, లేదా మన హార్ట్ మజిల్స్ ఫర్ సపోజ్ ఇంట్రామయోకార్డియల్ కోర్స్ అంటాం, నార్మల్గా హార్ట్ పైన ఉంటాయి. ఇవి ఏంటంటే మజిల్స్, ఇది హార్ట్ మజిల్ అనుకోండి, దీని మధ్యలో వెళ్ళడం ఏమవుతుందంటే ఎగ్జర్షన్ ఎక్కువైపోయి హార్ట్ రేట్ కొట్టుకున్నప్పుడు ఇది బాగా కంప్రెస్ అవుతూ ఉంటుంది మజిల్ మధ్యలో ఉన్నప్పుడు. అప్పుడు కంప్లీట్ బ్లడ్ ఫ్లో లాస్ అయ్యి ఇలా జరిగే అవకాశాలు ఇవి కొన్ని రేర్ అబ్నార్మలీస్ ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. బట్ యూజువల్లీ మోర్ దాన్ 20 years 25 years ఇలా ఉన్న వాళ్ళలో మనం చెక్ చేయాల్సిందంటే కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది చూసుకోవాలి. యూ షుడ్ బి అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్. దిస్ ఇస్ అ పీర్ ఏజ్ గ్రూప్ అంటాం కదా, సో మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. మనం దానికి దూరంగా ఉండగలిగితే వీ కెన్ అవాయిడ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. హెవీ ఎగ్జర్షన్ ఉన్నప్పుడు అంటే ర్యాపిడ్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే చాలా స్టర్నస్ ఎక్సర్సైజ్లో ఏమవుతుంది, మన హార్ట్ రేట్ మన బాడీ లెవెల్ ఆఫ్ వర్క్ని తట్టుకోనికి అంత బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది. అంత బ్లడ్ పంప్ చేయాలంటే మనకు కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెకానిజం ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద హార్ట్ రేట్. సార్ అయితే ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు మీరు చెప్పిన ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి మనకి కొన్ని అవర్స్ ముందు ఆ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయా, లేదు అంతకుముందు నుంచే కొన్ని డేస్ ముందే ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వచ్చిపోవడం అలా ఏమన్నా మనకి ఉంటుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 50% 60% బ్లాక్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మైనర్ హార్ట్ అటాక్స్ ఉంటాం. అంటే జస్ట్ స్మాల్ క్రాక్ వచ్చేసి చిన్న బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి స్పాంటేనియస్గా కొందరికి అదే మళ్ళీ కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎప్పుడైతే ఆ చిన్న క్లాట్ ఫామ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గుతుందో వార్నింగ్ సైన్స్ లాగా సమ్ చెస్ట్ పెయిన్ రావడము, లేదంటే వాళ్ళు ఏదన్నా నడుస్తూ ఉంటే కొంచెం ఆయాసం రావడం అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆ మెకానిజం అనేది కరెక్ట్ అయిపోయేసరికి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కొందరికి సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు రికగ్నైజ్ కూడా చేయలేరు కొందరు అయితే. సో ఈ పర్టికులర్లీ ఇవి ఎవరిలో ఎక్కువ ఉంటాయంటే డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళలో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా ఎల్డర్లీ ఫీమేల్స్ మోర్ దాన్ 60-65 years ఫీమేల్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది కొంచెం అంటే ఈ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కొందరికి ఆ మైల్డ్ పెయిన్ కానీ మైల్డ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, మనం అందరం ఏంటంటే ఏదో పని చేస్తుంటే ఆ మాత్రం వస్తుంది కదా అనేది చాలా మందికి అలవాటు అయిపోయాం, అలా అనుకునే అలవాటు ఉంటుంది. సో అట్లాంటిది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మనం. సో మనం ఇంట్లో చేసే వర్క్స్ కూడా మనకు చిన్న వర్క్స్ కూడా ఇబ్బంది అవుతుంది అంటే దట్స్ మోర్ సిగ్నిఫికెంట్. ఇది ఏదో మనం పని చేసినా కదా కాబట్టి నాకు వచ్చింది అనేది అనుకోకుండా, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం దాన్ని ఒక ఎవాల్యుయేషన్ బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే మనకి ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఓకే.